ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహంగా ఉంది, అత్యంత దూకుడుగా కనిపిస్తోంది. తెలంగాణలో నిజానికి ఆ పార్టీ దాదాపుగా నామరూపం లేకుండా పోయిందనో కనుమరుగైపోయిందనో మందరం అనుకుంటున్న పరిస్థితుల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే తెలంగాణలో కూడా టీడీపీ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. సో త్వరలోనే టీడీపీని ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి సంబంధించి కొన్ని ప్రణాళికలను చంద్రబాబు నాయుడు గారు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే, ఆ సమాచారం నిజమైతే త్వరలోనే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావడానికి సంబంధించి కసరత్తు ముమ్మరంగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడిని, తెలంగాణ అధ్యక్షుడిని నియమించే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటాక్ట్లో ఉంచి పార్టీని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా నెట్వర్క్ను బలోపేతం చేయడానికి సంబంధించిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీకున్న ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చంద్రబాబు నాయుడుకు పంటిలో రాయిగా ఉండేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ మరొక నాయుడు కానీ తెలంగాణకు వచ్చినా, తెలంగాణలో రాజకీయ పార్టీని బలోపేతం చేసినా ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు, అట్లాగే ధిక్కరించే పరిస్థితులు లేరు, అలాగే ఇంకొక రకంగా కూడా వాళ్ళను ప్రతిఘటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పార్టీయే కంప్లీట్గా ఒక దీనావస్థకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ తిరిగి కోలుకుంటుందా లేదనేది అది వేరే సబ్జెక్ట్. బట్ ఇక్కడ యాజ్ ఆన్ టుడే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ పటిష్టం చేయడానికి సంబంధించి చేపట్టే ఏ చర్యల్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే పరిస్థితి కానీ, బీఆర్ఎస్ పార్టీ దాన్ని కౌంటర్ చేసే పరిస్థితి కానీ లేకపోవచ్చు అని కూడా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.